తెలంగాణ బీజేపీలోకి ఇటీవల చేరిన మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయా? పార్టీలో చేరిన వెంటనే గ్రామస్థాయి బలం బయటపడిందా? సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు ఎందుకు విఫలమయ్యారు? కొత్త పాత నేతల మధ్య కొట్లాట్లు కుమ్ములాట్లే ఆ నియోజకవర్గాల్లోని పంచాయతీ పోరులో ఓటమికి ప్రధాన కారణమా? లేదంటే ఆ నేతలే ఎన్నికలను లైట్గా తీసుకున్నారా? నేతలు పార్టీ మారినా క్యాడర్ మారలేదా? లేదా గ్రౌండ్ లెవెల్లో పట్టు పూర్తిగా కోల్పోయారా? ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏంటి? ఆ ఎమ్మెల్యేలు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాషాయ పార్టీలోకి ఇటీవల చేరిన నేతలకు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆదిలోనే షాక్ ఇచ్చాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఊహించని విధంగా అధ్వాన్నంగా మారిందనే చర్చ జోరుగా సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లోనూ చర్చ జరుగుతోంది. అచ్చంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ దాటలేకపోగా హుజూర్ నగర్లో అయితే ఖాతా కూడా తెరవలేక బీజేపీ డకౌట్ అయ్యింది. దీంతో కొత్తగా వచ్చిన నేతల రాజకీయ బలం, క్యాడర్తో ఆ నేతలకున్న పట్టుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే కొత్త పాత అంటూ నేతల మధ్య కోట్లాటలు, అంతర్గత పోరుతో నేతల మధ్య సమన్వయం లేకపోవడం ఓ కారణమంటూ మరో చర్చ పార్టీలో జరుగుతోంది. అచ్చంపేట, వర్ధన్నపేట, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీలో అంతర్గతంగా చర్చ మొదలైంది. గ్రౌండ్ లెవెల్లో పట్టులేని నేతలపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఇక్కడ 83 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా బీజేపీ గెలిచిన సర్పంచ్ స్థానాలు 4 మాత్రమే. ఇక్కడ కూడా ఆశించిన ఫలితాలు దక్కలేదు. గ్రామ స్థాయిలో నాయకత్వ ప్రభావం ఎంత బలహీనంగా ఉందో ఈ ఫలితాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. గత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నాగరాజు చేతిలో ఓడిపోయారు. తదనంతరం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి కొరంగల్ ఎంపీగా పోటీ చేసి సీనియర్ నేత కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీలో అంతా చురుకుగా ఉండకపోవడం, తన వెంట వచ్చిన కార్యకర్తలను భుజం తట్టి నడిపించకపోవడం, పూర్తిగా బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడం, పాత బీజేపీ నేతలు కార్యకర్తలు సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో పంచాయతీ పోరులో పార్టీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం పడిందని ఒకవైపు పార్టీ నేతలు, మరోవైపు ఓడిన అభ్యర్థులు సైతం ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇకపోతే అచ్చంపేట నియోజకవర్గం అంటేనే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం గుర్తుకొస్తుంది. ఆనాడు ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూలో ప్రధాన వ్యక్తి గువ్వల బాలరాజు. ఆనాడు బీజేపీని అదే విధంగా అగ్రనేత బిఎల్ సంతోష్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా గువ్వల బాలరాజు నిలిచిపోయారు. తదనంతరం బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాల కారణంగా ఇటీవలే బీజేపీలో చేరారు. ఆనాడు తిట్టి అదే బీజేపీలో చేరడం, పార్టీ క్యాడర్ పూర్తిగా తన వెంట రాకపోవడం మైనస్ అయితే, అదే పాత బీజేపీ క్యాడర్ పూర్తిగా సహకారం లేకపోవడంతోనే పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. అచ్చంపేట నియోజకవర్గంలో 178 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగితే బీజేపీ గెలుచుకున్న స్థానాలు కేవలం 2 మాత్రమే. సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోవడం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్. ఈ నియోజకవర్గంలో 124 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా బీజేపీ ఒక్క సర్పంచ్ స్థానం కూడా గెలవలేక చతికిలబడింది. ఖాతా తెరవకపోవడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడం, అదే తిరిగి మళ్లీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో 44,888 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం అనూహ్యంగా 2024లో ఢిల్లీ వేదికగా బీజేపీలో చేరి 2024 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ రఘువీర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో తన క్యాడర్ను ఉత్తేజపరిచి పాత బీజేపీ నేతలను కలుపుకొని పోవడంలో ఫెయిల్ అయినట్టు పంచాయతీ ఫలితాలు చూస్తేనే అర్థమవుతోంది. ఇక
ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది అన్నట్టే తయారైందని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఎక్కువపెట్టింది. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరినందుకే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు ఈ దుస్థితి వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్, గువ్వల బాలరాజు, సైదిరెడ్డి ఈ ముగ్గురు నేతలు నియోజకవర్గాల్లో బీజేపీకి షాక్ తగలడం రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇటు సొంత పార్టీ బీజేపీలో సైతం ముగ్గురు నేతలు పనితీరుపై గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఫలితాల ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుందా అనే భిన్న అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. పార్టీ గుర్తు కాదు కాబట్టి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు, ప్రజా సమస్యలు, కుల సమీకరణాల దృష్ట్యా జరిగిన ఎన్నికలు కాబట్టి మాజీ ఎమ్మెల్యేల ప్రభావం ఏమాత్రం లేదని మరోవైపు చర్చ జరుగుతోంది. మొత్తంగా చూస్తే బీజేపీలోకి వచ్చిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ప్రభావం గ్రామ స్థాయిలో పనిచేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీలోకి వచ్చిన కొత్త నేతలకు పంచాయతీ ఎన్నికల ఫలితాలు కఠినమైన పాఠం నేర్పినట్లయింది. ఇకపై బీజేపీ అధిష్టానం ఈ నేతలను పిలిచి జరిగిన లోటుపాట్లపై చర్చిస్తుందా, తిరిగి ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా దిశానిర్దేశం చేసి రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వారిని సన్నద్ధం చేస్తుందో వేచి చూడాల్సిందే.